ఈ సైట్ లొకేషన్ వచ్చేసి తెనాలి అండి. సార్ వాళ్ళు మనమల్ని యూట్యూబ్ నుండి అప్రోచ్ అయ్యారు. ఇది 6 ఇయర్స్ ఓల్డ్ స్లాబ్. కన్‌స్ట్రక్షన్ చేసిన తర్వాత మనకు క్రాక్స్ బిల్డ్ అయ్యి, క్రాక్స్‌లో నుండి అయితే మనకు హెవీగా సీపేజ్ స్టార్ట్ అయ్యి, కింద ఉండే సీలింగ్‌ను 35% అబోనే మనకు హెవీగా డ్యామేజ్ చేసింది. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఇందులో ఉండే క్రాక్స్‌ను ఐడెంటిఫై చేసి, వాటిని కట్ చేసుకున్నామండి. దాని తర్వాత మనం పీయూ సీలెంట్ అనే కెమికల్‌ని యూజ్ చేశామండి. పీయూ సీలెంట్ యూజ్ చేయడం వల్ల మనకు 200% ఎలామినేషన్ ఉంటుంది కాబట్టి, క్రాక్ ఎక్స్‌పాండ్ అయినా కూడా వాటితో పాటు మూవింగ్ ఉంటుందనమాట. ఎక్స్‌ట్రా ప్రొటెక్షన్ కోసం మనం ఇక్కడ 45 జీఎస్ఎం మెష్ అలాగే పాలిమర్ కోట్స్ అయితే యూజ్ చేశామండి. పాలిమర్ వచ్చేసి మనకి మల్టిపుల్ యూసేజ్‌కైతే యూజ్ చేస్తాం. అంటే మనం బాండింగ్ పర్పస్, అలాగే వాటర్ ప్రూఫ్ ఫ్లోరింగ్ పర్పస్, ఇలా టైప్స్ ఆఫ్ అనమాట. మనం ఎక్కువ యూజ్ చేసేది పాలిమర్ అనేది పా బాండింగ్ పర్పస్ అండి. దాని తర్వాత మనం అక్రాలిక్ అండ్ ఎలాస్టోమరిక్ కోటింగ్‌నైతే 3 కోట్స్ అప్లికేట్ చేశామండి. దీన్ని 3 కోట్స్ వేయడం వల్ల మనకు యూవీ స్టేబుల్, డస్ట్ ప్రూఫ్, 400% ఎలామినేషన్, అలాగే 3 ఎంఎం క్రాక్ బ్రీడింగ్ ఉంటుంది. టోటల్ రూఫ్స్ అండ్ పారాఫిల్ వాల్‌కు 3 కోట్స్ అప్లికేట్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్‌పుట్ మనకి ఈ విధంగా ఉంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా లీకేజెస్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతుంటే వాళ్ళకి రీల్‌ని షేర్ చేయండి.